హలో నమస్తే. గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. ఈ కొత్త ప్రభుత్వానికి నేను విద్యాపరంగా కొన్ని విన్నపాలు పెడదాం అనుకుంటున్నాను, రిక్వెస్ట్లు. అదేంటంటే గత ప్రభుత్వం జగన్ గారు పెట్టినటువంటి నాడు నేడు ఏదన్నా ఇంకా ముగింపు దశ ఉంటే దాన్ని కంటిన్యూ చేసి క్లోజ్ చేయాలి. తర్వాత రెండోది సిలబస్. జగన్ గారు ప్రజలందరి కోసం ఆలోచించి సిబిఎస్ఈ సిలబస్ అన్ని స్కూళ్ళలో పెట్టి, ముఖ్యంగా 1000 స్కూళ్ళకి సిబిఎస్ఈ బోర్డు దాన్ని యాక్సెప్ట్ చేసింది. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే జగన్ గారు పెట్టారని కాదు, ఈ సిబిఎస్ఈ సిలబస్ని రాబోయే గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా కొనసాగించాలి. అలానే ఆయన మనకి కొత్త డిఎస్సి వేస్తానంటున్నారు బాబు గారు. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మీరే గతంలో చాలా డిఎస్సీలు వేశారు. మీరు ఈరోజు పనిచేస్తున్న టీచర్లందరూ కూడా 80% మీరు ఇచ్చిన టీచర్లే. కాబట్టి మళ్ళీ మీరు కొత్త డిఎస్సీ ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ కొత్త డిఎస్సీలో మీరు ఈ కొత్త గుడ్ నాలెడ్జ్ ఉన్నటువంటి టీచర్లు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఇంగ్లీష్ మీడియము కూడా మీరు కంటిన్యూ చేయాలి సార్. ఎందుకంటే మీరు సగటు విద్యార్థి ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు పేరెంట్ అంటే ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నాడు. దయచేసి మీరు ఇంగ్లీష్ మీడియం కూడా కొనసాగించండి, సిబిఎస్ఈ సిలబస్ని కొనసాగించండి. తర్వాత ఈ 1000 స్కూళ్ళు సిబిఎస్ఈని యాక్సెప్ట్ చేసిన బోర్డు అంగీకరించిన దాన్ని కొనసాగించండి సార్. అలానే ఇంకా మీరు మనకి హై స్కూల్ ప్లస్లో పెట్టారు సార్. ప్రతి మండల కేంద్రాల్లో 1-2 స్కూళ్ళల్లో పెట్టారు. అలానే హై స్కూల్ ప్లస్, ముఖ్యంగా గర్ల్స్. దానివల్ల పిల్లలు చదివి ఏదో వాళ్ళు పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారన్న దానికన్నా కూడా పిల్లలకి తక్కువ వయసులో పెళ్లి చేయకుండా ఒకటి ఆపగలుగుతున్నారు. రెండోది ఏంటంటే పిల్లలకి కూడా, ఆడపిల్లలు మన అసలు ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళంతటా వాళ్ళకి ఎంతకంత నాలెడ్జ్ వచ్చింది. తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతారా లేకపోతే XYZ వాళ్ళు BSc చదువుతారా అనేది వాళ్ళు తీసుకుంటారు. దయచేసి ఈ హై స్కూల్ ప్లస్ను కూడా మీరు మరి కొనసాగించాల్సిందిగా నేను మీకు విన్నపం తెలియజేస్తున్నానండి చంద్రబాబు నాయుడు గారు. అలానే ఇంకా మిడ్ డే మీల్ విషయంలో కూడా నా విన్నపం ఏంటంటే దయచేసి ఇంకా జగన్ గారు పెట్టిన మిడ్ డే మీల్ని ఇంకా మీరు వీలైతే ఇంకా దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే దాని మీద చూసి ఇంకా మంచిగా మీరు ఇంకా మిడ్ డే మీల్ కూడా అందజేస్తారని, పేద పిల్లలు మధ్యాహ్నం పూటన్న కనీసం ఒక పూటన్న కడుపు రెడ్డి ఆనందింటారు. దయచేసి మీరు ఆ విషయంలో మిడ్ డే మీల్ విషయంలో కొంచెం ఇంకా కేర్ తీసుకోగలరని కోరుకుంటున్నాను సార్. అలానే ఇంకా చాలా స్కూళ్ళు డెవలప్ అయినాయి, ఇంకా కొన్ని స్కూల్ మధ్యలో ఉన్నాయి. దయచేసి ఆ ఉన్న పెండింగ్ వర్క్ కూడా మీ ఆధ్వర్యంలో కంప్లీట్ చేయగలరని మేము ఆశిస్తున్నామండి. అలానే అండి త్వరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి డిప్యూటీ డిఓలు విద్యా పర్యవేక్షణ అనేది లేదండి. దానివల్ల ఈ డిప్యూటీ డిఓల్ని మీరు త్వరగా నియమించి తర్వాత దానివల్ల మనకి పర్యవేక్షణ పెరుగుతుంది, గవర్నమెంట్కి కూడా మనకి మంచి విద్య అందించగలుగుతాం. ఇక తర్వాత ఈ మన మెగా డిఎస్సి గురించి నేను చెప్పే సూచనలు ఏంటంటే అండి, మీరు ఇప్పుడు కూడా చాలామంది టీచర్లు అయిపోయి ఉన్నారు సార్. దయచేసి చాలామంది టీచర్లు 50-60 సంవత్సరాలు, 62 సంవత్సరాలు దగ్గరైన వాళ్ళు, కొంతమంది సబ్జెక్టు ముఖ్యంగా సోషల్ సబ్జెక్టు ఇప్పుడు మారిన సిబిఎస్ఈ సిలబస్కి అనుగుణంగా మరి 4 టెక్స్ట్ బుక్లు చెప్పాలి. వాళ్ళు చాలామంది కొంచెం అయిపోయి ఉన్నారు. అలానే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అని మొత్తం 3 సైన్స్ అంటే ఇప్పుడు 3 సబ్జెక్టులు అయినాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్. దయచేసి బాబు గారు మీరు ఎవరైనా మనకి టీచర్స్ కూడా ఏదైతే రిటైర్డ్ అయ్యేటప్పుడు మనకి గోల్డ్ అనే హ్యాండ్ ఏదో అంటారు కదా, ఆ విధంగా వీలైతే టీచర్లు కొంతమంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మేము ఇంటికి వెళ్తాము, రిజైన్ చేస్తాము అన్న వాళ్ళకి VRS తరహాలో ఏమన్నా కొన్ని ఇచ్చేస్తే మరి ఇంకా ఎవరైతే పెద్దవాళ్ళు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే చెప్పలేకుండా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు సార్. ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని మీరు నియమించుకోవచ్చు. ఇది ఒకటి పరిశీలించండి సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 2004 CPSకి రాకముందు ఎవరైతే నియామకం అయ్యారో వాళ్ళందరికీ కూడా
మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చింది. దానికి ఒక మెమో ఉంది. దాని ప్రకారం మన రాష్ట్రంలో కూడా చేస్తారని 5 సంవత్సరాలు ఎదురు చూసాం, కానీ ఏం చేయకపోయారు. దయచేసి మీరు ఆ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోండి. తర్వాత మీరు ఇచ్చిన హామీ కూడా ఉంది, సంవత్సరం లోపల సిపిఎస్ ఇచ్చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి నా విన్నపం ఏంటంటే, ఆయన మొదలుపెట్టాడు నేను ఎందుకు ఆపాలి అనేటువంటి విధానంలో కాకుండా, మనకి విద్యలో ఏ అయితే రిఫార్మ్స్ ఉన్నాయో ఆ రిఫార్మ్స్ వల్ల ఒక పేద విద్యార్థి ఏ విధంగా లాభపడుతున్నాడో మీరు ఇంకా వాటిని ఇంకా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్. మీకు ఇంకా మంచిగా మీకు మీ బాబుకి మంచి పేరు వస్తుంది. అలానే మన పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ముగ్గురు కూటమికి కూడా మంచి పేరు వచ్చింది సార్. దయవుంచి నేను చెప్పేటువంటి ఈ అంశాలన్నీ కూడా మీరు సేకరించి మంచి మనసుతో సేకరించి అమలు చేయగలరని ప్రార్థిస్తున్నాను సార్. ఎందుకంటే ఒక పేద విద్యార్థులందరూ కూడా మీ పేరు చెప్పుకొని బాగుపడతారు సార్. థ్యాంక్ యూ అని అన్నారు సార్. మీరు త్వరగా ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఎదురు చూస్తున్న ఒక టీచర్ సార్. థ్యాంక్ యూ సార్.